ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా మామూలుగా ఎవరి ఫర్నిచర్ వాళ్ళే కొనుక్కుంటారు. మంత్రి అయితే మాత్రం లేదా ఒక అలా కార్పొరేషన్ చైర్మన్లకి వీళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లకి అయితే ఆఫీస్ ఫర్నిచర్ మాత్రమే ప్రభుత్వాన్ని, ఇంటి ఫర్నిచర్ ఎవరిదాళ్ళది. ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా అంతే. మంత్రులకి మాత్రం ఇంటి దగ్గర కొంత ఫర్నిచరు అట్లాగే ఆఫీస్ దగ్గర ఫర్నిచర్ ప్రభుత్వం కొంటది, ఎవరు అధికారంలోకి వచ్చినా కొంటారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ ఆ మధ్యన వద్దని చెప్పినా కూడా కొన్నారన్నటువంటిది కూడా అప్పుడు కొంత హైలైట్ అయినటువంటి అంశం. సాధారణంగా ఇది నడుస్తుంది. అయితే ప్రభుత్వం దిగిపోయాక ఇంటి దగ్గర పెట్టినటువంటి ఫర్నిచర్ని వెనక్కి తీసుకుపోవడం కానీ లేదా దానికి మినిమం అమౌంట్ ఇవాళ 5 లక్షలు పెట్టి కొంటే 5 ఏళ్ల తర్వాత దాన్ని డిప్రిసియేషన్ తీస్తారు. ఆ లెక్కన 5 లక్షలకి ఒక 2 లక్షలు 1,50,000 కట్టమని చెప్తారు. ఎందుకంటే ఆ ఫర్నిచర్ ఇవాళ తీసుకెళ్ళి అమ్మితే అంతే వస్తుంది. అది వేలం వేసినా ఎవడో కొన్న ఈ రేంజ్లోనే కొంటారు. కాబట్టి ఆ మినిమం అమౌంట్ తీసుకుంటారు లేదా అది వదిలేసేటటువంటిది ఉంటుంది. అయితే కోడెల శివప్రసాద్కి ఇట్లా కేటాయించబడినటువంటి ఫర్నిచర్ స్పీకర్గా ఉన్నప్పుడు తన ఇంటికి కాకుండా ఇంటి పేరుతో తీసుకెళ్ళి మొత్తం వాళ్ళ అబ్బాయి వ్యాపార సంస్థలో పెట్టాడు ఫర్నిచర్ అంతా అన్నటువంటి దాన్ని ఫోటోలు తీసి వీడియోలు తీసి అప్పట్లో హైలైట్ చేసి ఆయన పరువు తీశారు. దాంతోపాటుగా కేసు పెట్టారు. ఆ కేసు తర్వాత కాలంలో కోడెల ఆవేదన చెందినటువంటి సందర్భం ఉంది. తర్వాత కాలంలో ఆయన చనిపోయారు. అయితే ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే చనిపోయారు మామూలుగా చనిపోయారా అంటే చంద్రబాబు గారు పదవులు ఇవ్వకుండా అవమానించారని ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ మీడియా ఆ రోజున హైలైట్ చేస్తే ఫర్నిచర్ ఇట్లాగా జరిగినటువంటి దాని కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారని మరొక వైపున తెలుగుదేశం మీడియా ఫోకస్ చేసుకొచ్చింది. ఏది నిజమో ఈ రోజు వరకు పోలీసులు తేల్చలేదు. పోలీస్ శాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే కోడెల శివప్రసాద్ విషయంలో వాళ్ళ అబ్బాయి చాలా కోపంతో ఉన్నాడు. అందుకనే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తను వెళ్ళలేదు, అలాగని తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదు. ఆ సీట్ జనసేనకు వెళ్ళింది. అక్కడ అదే ఫస్ట్ తెలుగుదేశం పార్టీనే ఉంచుకుంది సత్తెనపల్లి. చివరికి కన్నా లక్ష్మీనారాయణ తీసుకెళ్ళి ఆ టికెట్ ఇచ్చినటువంటి సందర్భం, తను గెలిచేసినటువంటి సందర్భం. అంబటి రాంబాబుని ఓడగొట్టి అక్కడ ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు కోడెల శివప్రసాద్కి ఆత్మశాంతి చేకూర్చే చర్యల్లో భాగంగా జగన్ ఇంట్లో ఫర్నిచర్ అతను ఇచ్చేస్తానన్న తీసుకోకుండా అతన్ని ఫర్నిచర్ దొంగ అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆశించినంతగా ప్రొజెక్షన్ రాలేదు. ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాంప్ కార్యాలయం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫర్నిచర్ని వెనక్కి తీసుకెళ్ళమని ఇక వీళ్ళు ఇట్లా వెంటలేదు కాబట్టి ఏకంగా కోర్టుకు వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కోర్టు దాన్ని ఆపితే దాన్ని సరిచేసి వేశారు. దాంతో ఇప్పుడు ఏం చేస్తారు, మీరు ఈ ఫర్నిచర్ తీసుకెళ్లరా, డబ్బులు తీసుకుంటారా, ఫర్నిచర్ తీసుకెళ్తారా, ఏదో ఒకటి తేల్చండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.